సొసైటీ ద్వారా విద్యను అందించాలి, రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా విద్యను అందించాలి అనే ఒక గొప్ప కాన్సెప్ట్ 1971-72లో మన నాయకుడు, ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు సర్వేల్లో మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ అనేది స్థాపించారు అధ్యక్ష. ఈ సర్వేల్ స్కూల్ ద్వారా ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ దేశానికి, రాష్ట్రానికి అందించిన చరిత్ర ఆ స్కూల్ది, ఈ రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని. ఆ తర్వాత నెమ్మదిగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 1984లో, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ 2001-2002లో, బీసీ వెల్ఫేర్ 2012లో, తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనారిటీ వెల్ఫేర్. 2014-2023 మధ్యలో సుమారు 642 రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు సంఖ్య 5,60,000. బాధాకరమైనది విషయం అధ్యక్ష, 5,60,000 మంది పిల్లలు, రెంటెడ్ బిల్డింగ్లో 616 రెంటెడ్ బిల్డింగ్స్, ఓన్ బిల్డింగ్స్ 400, టోటల్ ఇన్స్టిట్యూషన్స్ 1,023. నేను కూడా పర్సనల్గా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని సందర్శించాను. నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఇది పాపమా, శాపమా? ఆ పేదవాని, ఆ కుటుంబం యొక్క పేదరికము, ఆ కంపల్షను, ఆ స్కూల్కు ఆ పిల్లలు పంపించడము, బెడ్స్ ఉన్నా అకామిడేషన్ లేదు, అదే డార్మెటరీ, అదే డైనింగు, అదే క్లాస్ రూము, ఆ రకంగా వ్యవస్థ. రెంటెడ్ బిల్డింగ్స్ సుమారు 617 రెంటెడ్ బిల్డింగ్స్ అధ్యక్ష. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసింది. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మంజూరు చేయాలి. ప్రతి ఒక్క స్కూలు 200 కోట్ల వల్ల సుమారు 50 కోట్లు జీఎస్టీ అని ట్యాక్సెస్ పోగా 150 కోట్లతోటి ఈ నిర్మాణాలు చేపట్టాలి. సుమారు 25 ఎకరాల భూమి. ఇందులో ప్లాన్ ఎలా ఉంది అంటే అకాడమిక్ బ్లాకే కానీ, డార్మెటరీ బ్లాకే కానీ, డైనింగ్ కమ్ కిచెన్ బ్లాకే కానీ, ప్రిన్సిపల్ క్వార్టర్సే కానీ, టీచింగ్ క్వార్టర్సే కానీ, తర్వాత మల్టీపర్పస్ హాలు, స్కిల్ డెవలప్మెంటు, లైబ్రరీ, దాంతో సహా ప్లే గ్రౌండ్.